100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటి నుంచే భక్తులు భారీగా తరలివచ్చి పొంగళ్ల నేపథ్యంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంభ్రమ భ్రమన్నిదింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమోధరి జ్వలల్లలాట పట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షిణం. మహాశివరాత్రి ఉత్సవాలకు క్వారీ పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. గుంటూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా క్వారీ పుణ్యక్షేత్రం కూడా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ క్వారీ క్షేత్రానికి భక్తులు అనేది కూడా తరలి వస్తూ ఉంటారు. 2 రోజుల పాటు వైభవంగా కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే రేపు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తాకిడి రానున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వడ్లమూడి గ్రామ పంచాయతీ అధికారులతో పాటు ఇటు ఆలయ వంశపారంపర్య ట్రస్టీలతో పాటు ఇటు చేబ్రోలు మండల అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయం వద్ద మొత్తం కూడా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందులు సిద్ధం చేశారు. రేపు ఉదయం నుండి కూడా శివరాత్రి పూజలు ప్రారంభమవుతుండగా ముందు రోజు ఈ రోజు నుంచి కూడా భక్తుల తాకిడి కూడా ఈ క్షేత్రానికి అధికంగా ఉంది. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మహిళలు భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని శ్రీ బాలకోటేశ్వర స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా పొంగల నైవేద్యం వండి తమ చేతుల మీదుగా పొంగల నైవేద్యం తయారు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది భక్తులు ఈ క్షేత్రానికి రానున్నారు, అట్లాగే ఇక్కడ రేపు ఉదయం నుంచి ఏ టైంలో పూజలు ప్రారంభమవుతాయనేది కూడా ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ వంశపారంపర్య ట్రస్టీ చెమకుర్తి శ్రీనివాసమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. చెమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రతి చెప్తా. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ క్వారీ పుణ్యక్షేత్రం అనేది కూడా మన గుంటూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా ఉంది. ఇక్కడ బాలకోటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎక్కువగా మేము ముఖ్యంగా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్ళు మెండుగా ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్ల వితరణకి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు కిలార్ రోషే గారు మరియు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి అంబటి మురళీకృష్ణ గారు మరి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఆయన సంసిద్ధమై ఉన్నారు. మరి ముందుగా వడదెబ్బ తగలకుండా ఎక్కువ ఎండ వేడిమికి తట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు మేము విస్తృతంగా చేస్తున్నామండి. అంతేకాకుండా వివిధ శాఖల అధికారులు అంటే ముఖ్యంగా వైద్య విభాగానికి సంబంధించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి వైద్య విభాగానికి అన్ని మందులతో ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ మరియు ఎక్సైజ్ వాళ్ళు మద్యపానం అలాంటివి చేయకుండా ఇక్కడ పశువులు తిరగడం కూడా ఒక అలవాటుగా ఉంది కాబట్టి మరి పశు వైద్య అధికారులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. అట్లాగే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ మనకి దగ్గరలో హాల్ట్ ఏర్పాటు చేసి స్పెషల్ సర్వీస్ చేయడానికి కూడా డిపో మేనేజర్లు మరి గుంటూరు తెనాలి డిపో మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. అట్లాగే మరి దేవాదాయ అధికారులు కూడా మరి ఇక్కడే ఉండి 3-4 డేస్ 1 వీక్ నుంచి కూడా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారండి. వారితో పాటు నేను కూడా స్వయంగా వారం రోజుల నుంచి ఉండి అన్ని ఏర్పాట్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు మేము స్వయంగా చేస్తూ ఉన్నాం. మరి భక్తులు ఈ సంవత్సరం మాకు అన్ని వాతావరణాలు కొంచెం మంచిగా ఉన్నందున, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నందున భక్తులు గత సంవత్సరాల కంటే కూడా అధికంగా రాగలరని ఆశిస్తున్నాం. ఎందుకంటే స్వామివారి పాత్రకు ఎక్కువగా గురి కావడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం మేము భావిస్తున్నామండి. వారికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు రేపు ఒక్కరోజే వారిని దర్శించుకునే విధంగా వస్తున్నారని చెప్పిన అంచనా వేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే విభజన ముందు కోటప్పకొండ మన జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ఉండేది. అట్లాగే గోవాడ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ఉండేది. విభజన తర్వాత మన గుంటూరు జిల్లాలో ఈ క్వారీ తిరునాళ్ళ క్వారీ పుణ్యక్షేత్రం అనేది ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరావతి తర్వాత క్వారీ ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ భక్తులు ఎన్ని గంటలకి పూజా కార్యక్రమాలు అభిషేకాలు ప్రారంభమవుతాయి? ఇక్కడ స్వామివారు బాలకోటేశ్వర స్వామి అండి. స్వామివారికి వివాహం ఉండదు. అన్ని దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఉంటుంది. ఇక్కడ బాలకోటేశ్వర స్వామి అదే కాకుండా లింగాకారం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారం చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కువగా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారం అయ్యేందున ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారాన్ని సేవిస్తే విశేష ఫలదాయకంగా భక్తులు ఎంతో విజ్ఞానాన్ని పొందున్నారు.
ఆధ్యాత్మిక వేత్తలు విజ్ఞానవేత్తలు ఎంతోమంది తెలియజేస్తున్నారు. అందువల్ల అధిక సంఖ్యలో భక్తులు రాగలని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఉదయం 3 గంటలకు అఖండ దీపారాధనతో ఈ కార్యక్రమం మొదలవుతుందండి. మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా దాని కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మా వంశీకులైనటువంటి మేము మరి మా అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. అంతేకాకుండా సాయంత్రం 11:15కి లింగోద్భవ సమయం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుందండి. లింగోద్భవ సమయం జరుగుతుంది. ఆ సమయంలో లింగోద్భవ ప్రత్యేక పూజలు జరపబడతాయి. అంతేకాకుండా ఇక్కడ 3 రోజులు కూడా సాయంత్రం 6 గంటలకి మరి ప్రదోష వేళలో పంచహారతులు అనేటువంటి విశేష కార్యక్రమం ఇక్కడ దేవస్థానంలో ప్రత్యేకంగా జరుగుతుందండి. ఖచ్చితంగా చూసుకుంటే ఇటు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా క్వారీలో ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి క్షేత్రం విరాజిల్లుతుంది. మొత్తంగా ప్రతి ఏటా తిరునాళ్లకు భారీ ఎత్తున జనం ఇక్కడ ఈ క్షేత్రాన్ని కూడా తరలి వస్తూ ఉంటారు. దాదాపు 70 నుంచి కూడా 80,000 మంది కూడా భక్తులు క్వారీ క్షేత్రాన్ని తరలివచ్చి శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అందుకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు వేసవికాలం నేపథ్యంలో ఒక్కబోత ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మంచినీరు అట్లాగే మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ మొత్తంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అట్లాగే చలువ పందులు సిద్ధం చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో క్యూ లైన్ల ద్వారా బాలకోటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే ముఖ్యంగా క్వారీ పుణ్యక్షేత్రం అంటే కూడా ఎక్కువగా ప్రభలు ఇక్కడికి తరలి వస్తూ ఉంటాయి. అట్లాగే ప్రభలు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా పరిసర ప్రాంతాల నుంచి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ప్రభలు కట్టుకొని కూడా ఈ క్షేత్రాన్ని తరలి వస్తూ ఉంటారు. అట్లాగే ప్రభలతో పాటు ఆలయ ప్రదక్షిణ చేయడంతో పాటు పశు ప్రదర్శన కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆనవాయితీగా వస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆలయం చుట్టూతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రదక్షిణలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఆలయ ప్రాంగణం మొత్తంగా కూడా ఈ క్వారీ క్షేత్రం ప్రాంగణం మొత్తంగా కూడా ప్రత్యేకంగా తిరునాళ్ళు కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. తిరునాళ్ళు వివిధ రకాల అంగాలు కానివ్వండి, ఇటు చిన్నపిల్లలకు సంబంధించిన ఆట పరికరాలు కానివ్వండి, అట్లాగే జైంట్ వీల్ ఇతరత్ర పరికరాలు కానివ్వండి, ఇటు కొనుగోలుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు సాయంత్రం జరిగే తిరునాళ్ళకు కూడా అంతే పెద్ద ఎత్తున కూడా తరలివచ్చి ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని కూడా ఎంతో సందడిగా వేడుకగా కూడా నిర్వహించుకునే విధంగా అక్కడైతే ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి తెనాలి సమీపంలో ఉన్నటువంటి శ్రీ క్వారీ బాలకోటేశ్వర స్వామి వారి క్షేత్రం ఎంతో వైభవంగా కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ముందు రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలివచ్చి స్వామివారిని దర్శించుకు వెళ్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.